హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిట్నెస్ ఓషన్. లాస్ట్ వీడియోలో మనం ఫుల్ బాడీ వార్మప్ కి సంబంధించిన వీడియో చేసాం. సో వర్కౌట్ కి ముందు మీరు వార్మప్ ఎందుకు చేయాలి అండ్ దాని బెనిఫిట్స్ ఏంటో మనం దాంట్లో మాట్లాడుకున్నాం. వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచింగ్స్ ఎందుకు చేయాలి, దాని వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి స్ట్రెచింగ్స్ మనం కంపల్సరీ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఓన్లీ జిమ్ చేసే వాళ్ళ కోసం మాత్రమే కాదు, జిమ్ తో పాటు ఎనీ గేమ్, ఏ యాక్టివిటీ అయినా మీరు చేస్తున్నారు అంటే కంపల్సరీ వర్కౌట్ అయిపోయిన తర్వాత గానీ, మీ యాక్టివిటీ అయిపోయిన తర్వాత గానీ కంపల్సరీ స్ట్రెచెస్ చేయాలి. అయితే చాలా మంది జిమ్ లో వారి వర్కౌట్ అయిపోయిన తర్వాత కావచ్చు, గ్రౌండ్ లో వాళ్ళ గేమ్ అయిపోయిన తర్వాత కావచ్చు, ఓపిక లేకపోవడం వల్ల, టైం లేకపోవడం వల్ల వెంటనే వాళ్ళు వాళ్ళ వర్కౌట్ ని గానీ గేమ్ ని గానీ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు స్ట్రెచెస్ చేయకుండా. కానీ మీరు ప్రతిరోజు 20 నుంచి 30 మినిట్స్ మీ యాక్టివిటీ అయిపోయిన తర్వాత కానీ ప్రాపర్ స్ట్రెచింగ్ చేసినట్లయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నెక్ దగ్గర నుంచి యాంకిల్ వరకు ఏవైతే సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన ప్రాపర్ స్ట్రెచెస్ ఉన్నాయో అవి చేద్దాం. సో దీనికి సంబంధించి స్ట్రెచింగ్ చేస్తే దానికి సంబంధించిన బెనిఫిట్స్ గురించి స్ట్రెచెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం టోస్ మీద ఇలా కూర్చోవాలి. తర్వాత మన నీస్ ని రెండింటిని క్లోజ్ చేసి ఉంచాలి. వన్ హ్యాండ్ తో మీ లెగ్ ని మీ యాంకిల్ దగ్గర హోల్డ్ చేసి పట్టుకొని, ఇంకో హ్యాండ్ తో మీ హెడ్ ని ఇలా పట్టుకొని, పై నుంచి 50% అండ్ కింద నుంచి 50% ఎనర్జీతో స్లోగా పుల్ చేస్తూ మీ నెక్ ఏరియాని టార్గెట్ చేస్తూ నెక్ ని పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలాక్స్. దాని తర్వాత ఇటువైపు కూడా హోల్డ్ చేసి సేమ్ 10 9 8 7 6 5 4 3 2 1. నెక్స్ట్ వేరియేషన్, మీ టోస్ ని మీరు రిలాక్స్ చేస్తూ నార్మల్ గా వజ్రాసన పోసుకొచ్చేయాలి. సో ఇక్కడ హెడ్ ని ఎంత వీలైతే అంత నార్మల్ గా మీరు కిందికి ఉంచి, పైన నుంచి మీ హెడ్ మీద మీ హ్యాండ్స్ నుంచి స్లోగా పుల్ చేసి ఈ ఏరియాలో స్ట్రెచ్ ఏర్పడేలా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత మీరు ఎంత వీలైతే అంత పైకి చూస్తూ మీ నెక్ ఏరియాలో కింద ఉన్న మసిల్స్ ని మీ ఫింగర్స్ తో ఇలా స్లోగా కిందికి పుల్ చేస్తూ ఎంత వీలైతే అంత మీరు పైకి చూడాలి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు మనం నెక్ ఏరియాలో ఉన్న మసిల్స్ ని పూర్తిగా స్ట్రెచ్ చేసాం. తర్వాత స్లోగా మనం షోల్డర్ ఏరియాకి వస్తాం. అయితే షోల్డర్ లో ఫస్ట్ మీరు మీ హ్యాండ్ ని ఇలా క్లోజ్ చేసి మీ మరో హ్యాండ్ తో మీ ఎల్బో దగ్గర ఇలా లాక్ చేసి ఇలా ఆపోజిట్ సైడ్ చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ ఇటువైపు కూడా మీరు ఏ హ్యాండ్ అయితే హోల్డ్ చేసి పట్టుకుంటారో ఆ హ్యాండ్ వైపు మీరు చూడాలి. ఎంత వీలైతే అంత సైడ్ నుంచి వెనక్కి చూడడానికి ట్రై చేయండి. ఇంకా బాగా మీ పోస్టీరియర్ షోల్డర్ స్ట్రెచ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. అయితే నేను వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి చాలా తొందరగా కౌంటింగ్ చేస్తున్నా. మీరు మాత్రం 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు ప్రతి స్ట్రెచ్ ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ట్రైసెప్. మీ హ్యాండ్ ని బైసెప్ మజిల్ మీ ఇయర్స్ కి టచ్ అయ్యేలా చూస్తూ మరో హ్యాండ్ తో మీ ఎల్బోని పట్టుకుంటూ ఎంత వీలైతే అంత స్లోగా పుల్ చేసి హోల్డ్ చేయాలి. అయితే కౌంటింగ్ మీరు ఎప్పుడు పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత, అంటే బాగా స్ట్రెచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలాక్స్. మనం వర్కౌట్స్ కొంచెం అగ్రెసివ్ గా చేస్తాం, వార్మప్స్ కొంచెం ఫాస్ట్ గా చేస్తాం.
ఫ్లెక్సిబిలిటీ మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా పీస్ ఆఫ్ మైండ్ తో మనం చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలాక్స్. ఇక్కడి నుంచి స్లోగా మనం టేబుల్ పోజ్కి రావాలి. టేబుల్ పోజ్ చాలా మంది హ్యాండ్స్ ఇక్కడ ఉంచేస్తారు, లేదా లెగ్స్ ని వెనకాల ఉంచేస్తారు. సో మనం మాత్రం మన పామ్స్ ని మన షోల్డర్ నుంచి స్ట్రైట్ గా ఉంచాలి. మన లెగ్స్ ని కూడా మన హిప్స్ దగ్గర నుంచి కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉంచాలి. సో దీన్ని ప్రాపర్ టేబుల్ పోజ్ అంటారు అనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన హ్యాండ్స్ ని రివర్స్ లో ప్లేస్ చేసి 2 హ్యాండ్స్ ని స్లోగా మన బాడీని వెనక్కి పుల్ చేస్తే మనకి చాలా 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 బాగా మన బైసెప్స్ ఫ్రీ అవుతాయి, మన ఫోర్ ఆర్మ్స్ కూడా ఫ్రీ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలాక్స్. తర్వాత మీకు కనిపించాలని చూపిస్తున్నాను. సో టేబుల్ పోజ్ నుంచి కొంచెం బయట వైపుగా మీ హ్యాండ్స్ ని ఇలా సైడ్స్ కుంచి మీ బాడీని సైడ్ కి మనం స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తూ ఒక హ్యాండ్ ని బెండ్ చేస్తూ ఇంకో హ్యాండ్ ని స్లోగా ఇలా స్ట్రెచ్ చేయాలి. ఇది మీ బైసెప్ కి, అదే విధంగా మీ షోల్డర్ లో ఫ్రంట్ డెల్టాయిడ్ కి చాలా మంచి స్ట్రెచింగ్ ఇస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇంకో వైపు కూడా వీలైనంత వరకు మీరు సీలింగ్ ని చూడడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ కమ్ టు టేబుల్. తర్వాత నెక్స్ట్ వేరియేషన్ మీరు గమనిస్తున్నారు కదా, నెక్ దగ్గర నుంచి షోల్డర్ అయిపోయింది, షోల్డర్ తర్వాత ట్రైసెప్, తర్వాత బైసెప్, తర్వాత ఫోర్ ఆర్మ్స్, దాని తర్వాత షోల్డర్ లో ఫ్రంట్ డెల్టాయిడ్. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లోయర్ బ్యాక్ అండ్ బ్యాక్ మసిల్స్, మన వెర్టెబ్రా కాలం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ అంటే అయితే మన వెర్టెబ్రా కాలం మూవబుల్ జాయింట్స్ తో ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్ చేస్తాం. మనం టేబుల్ పోజ్ లోనే ఉంటూ క్యాట్ అండ్ కౌ చేస్తాం. సో దిస్ ఈస్ క్యాట్ అండ్ కౌ. కొందరు క్యామెల్ అని కూడా అంటారు. క్యాట్ అండ్ క్యామెల్, క్యాట్ అండ్ క్యామెల్. బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి స్ట్రెచెస్ చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వైల్ బ్రీత్ అవుట్ క్యామెల్, వైల్ బ్రీత్ ఇన్ క్యాట్. అయితే క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ మీరు జిమ్ చేసే ముందు చేయాలి, జిమ్ చేసిన తర్వాత చేయాలి, ఎర్లీ మార్నింగ్ మీరు లేచిన వెమ్మటే కూడా చేయాలి, దాని తర్వాత నిద్రపోయే ముందు చేయాలి. ఎందుకంటే మన వెర్టెబ్రా కాలం బోన్స్ ఎప్పుడు కదులుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వాటిని మనం ఎప్పుడు రీప్లేస్ చేసుకోవడానికి ఈ 4 times లో మనం ఈ మూమెంట్ కంపల్సరీ చేయాలి. దాని తర్వాత అక్కడి నుంచి స్లోగా మనం చైల్డ్ పోజ్ కి రావాలి. చైల్డ్ పోజ్ ఏం చేస్తుందంటే, సో మనం ఏ యాక్టివిటీ చేసినా మధ్యలో ఒక 5 minutes తర్వాత కానీ 4 minutes తర్వాత కానీ మనం చేస్తే కొంచెం మన హార్ట్ బీట్ డౌన్ అయ్యి కొంచెం మనకి రిలాక్సేషన్ వస్తుంది. దెన్ నార్మల్ టు టేబుల్ పోజ్. తర్వాత మనం టేబుల్ పోజ్ నుంచి స్లోగా మన లెగ్స్ ని ఇలా లిఫ్ట్ చేస్తూ మౌంటైన్ పోజ్కి వెళ్తాం. సో మౌంటైన్ పోజ్ లో చాలా మంది ఇలా యాంకిల్స్ ని లిఫ్ట్ చేస్తారు, వాళ్ళ హిల్స్ ని లిఫ్ట్ చేస్తారు. అలా చేయకూడదు. పూర్తిగా మీరు ఇలా లెగ్స్ ని ఫ్లోర్ కి టచ్ చేయాలి. తర్వాత వీలైనంత వరకు మీ చెస్ట్ ని మీ నీస్ వైపుకు పుష్ చేయడానికి ట్రై చేయండి. హోల్డ్ దేర్. 10 9 8 7 6 5 4 3 2 1. దెన్ అక్కడి నుంచి స్లోగా కోబ్రా స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ రిలాక్స్. తర్వాత స్లోగా మీరు మ్యాట్ మీద కూర్చొని
మీ లెగ్స్ని ముందుకు ఫార్వర్డ్ చేయాలి. ఫార్వర్డ్ చేసిన తర్వాత చాలామంది ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు డైరెక్ట్గా చేసేస్తారనమాట. అది చాలా రాంగ్. ఫస్ట్ మీరు కూర్చున్న తర్వాత మీ బ్యాక్ని ఇలా స్ట్రైట్గా ఉంచి, స్పైన్ స్ట్రైట్గా ఉంచి, తర్వాత బ్రీత్ తీసుకోవాలి. డీప్ బ్రీత్ వైల్ బ్రీత్ అవుట్. మీ నీస్ని బెండ్ చేయకుండా ఎంత వీలైతే అంత మీరు ముందుకి ఫార్వర్డ్ అవ్వాలి, ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోలీ కమ్ బ్యాక్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫార్వర్డ్ బెండ్ చేస్తాం. సో ఒక ఫార్వర్డ్ బెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరియేషన్ కంపల్సరీ దానికి ఆపోజిట్ లో ఉండాలి. ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు ఏమైతుంది, మన పోస్టీరియర్ ఏరియాలో ఉన్న మసిల్స్ స్ట్రెచ్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, దానికి ఆపోజిట్ లో యాంటీరియర్ ఏరియాలో ఉన్న మసిల్స్ ని మనం స్ట్రెచ్ చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. సో స్లోగా మీరు మ్యాట్ మీద పడుకోవాలి. మీ లెగ్స్ ని ఇలా ఫోల్డ్ చేసి కొంచెం గ్యాప్ ఉంచి మీ యాంకిల్స్ ని ఇలా హోల్డ్ చేసి స్లోగా మీరు మీ హిప్స్ ని ఇలా ప్రెస్ చేయాలి. స్లోగా మీ హ్యాండ్స్ ని మీ హిప్ ఏరియాలో ఉంచి ఎంత వీలైతే అంత పైకి పుష్ చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోగా హ్యాండ్స్ రిమూవ్ చేస్తూ చాలా కంట్రోల్డ్గా మీరు కిందికి రావాలి. తర్వాత స్లోగా మీ లెగ్స్ని ముందుకు తీసుకెళ్ళి ఇలా ఉంచాలి. సో దాని తర్వాత ఇప్పుడు మీ 2 లెగ్స్ని స్లోగా లిఫ్ట్ చేస్తూ ఎంత వీలైతే అంత వెనక్కి తీసుకెళ్ళాలి. ఒకవేళ మీకు ఇంతవరకే వస్తే దట్ ఈస్ ఫైన్. ఒకవేళ పూర్తిగా వస్తే వెరీ గుడ్. బట్ ఎంత వీలైతే అంతే చేయండి. బలవంతంగా సక్సెస్ చేయొద్దు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ కమ్ బ్యాక్ టు నార్మల్. సో అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీరు ఫార్వర్డ్ బెండ్ చేసిన లెగ్స్ ఇలా తీసుకొచ్చి పైకి తీసుకొచ్చినా కూడా మీ పోస్టీరియర్ ఏరియాలో ఉండే మసిల్స్ స్ట్రెచ్ అవుతాయి. సో దీనికి ఆల్టర్నేట్ ఏంటంటే లెగ్స్ ని లోపలికి తీసుకొచ్చి వీల్ పోజ్, చక్రాసన అంటారు అనమాట. మీ హ్యాండ్స్ ని ఇలా రివర్స్ లో ప్లేస్ చేసి స్లోగా మీ లెగ్స్ ని హ్యాండ్స్ ని 50% ఎనర్జీతో ఈక్వల్ గా పైకి పుష్ చేస్తూ ఇలా చేసి హోల్డ్ చేయాలి. ఒకవేళ మీకు ఇలా రాకపోతే ఇనిషియల్ గా మీరు స్విస్ బాల్ ని తీసుకొని దాంతో ప్రాక్టీస్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly come back to normal. స్ట్రెచెస్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూనే ఉండాలి. మీరు ఏ స్ట్రెచెస్ చేసేటప్పుడైనా సరే మీరు బ్రీత్ని హోల్డ్ చేస్తే క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. బ్రీత్ని మాత్రం తీసుకోవాలి అండ్ వదలాలి. దాని తర్వాత సో మనం ప్రోన్ ఏరియాలో మనం పోస్టీరియర్ ఫేస్ కి సంబంధించిన మసిల్స్ కి అండ్ యాంటీరియర్ ఫేస్ కి సంబంధించిన ఇక్కడున్న మసిల్స్ కి సంబంధించిన వేరియేషన్స్ ని ఫినిష్ చేస్తాం. తర్వాత మనం స్టాండింగ్ పొజిషన్ లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, అవి ఫినిష్ చేద్దాం. స్లోగా మీరు స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసి లెగ్స్ ని వీలైనంత వరకు ఇలా దూరంగా ఉంచాలి. స్టాండింగ్ పొజిషన్కి వచ్చి లెగ్స్ ని ఇలా దూరంగా ఉంచాలి. సో మనం వార్మప్ లో విండ్ మిల్ ఎలా అయితే చేస్తామో అదే పోజ్ లో మీరు ఇలా ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి. సో మీకు పోస్చర్ కనిపించాలని నేను సైడ్ కూడా చూపిస్తున్నాను. సో మీరు ఇలా లెగ్స్ ని దూరంగా ఉంచి బ్యాక్ ఆర్చ్ మెయింటైన్ చేస్తూ మీ బాడీని ముందుకు ఫార్వర్డ్ చేసి ఇలా ఉంచాలి. ఓకేనా? సో అలా ఉంచి స్లోగా మీరు ఇలా ట్విస్ట్ అయ్యి మీ రైట్ హ్యాండ్తో మీ లెఫ్ట్ లెగ్ ని హోల్డ్ చేసి
మీ హ్యాండ్ ఇలా పైకొంచి ఆ హ్యాండ్ని చూడాలి. దీన్ని స్పైరల్ స్ట్రెచ్ అంటారు. ఇది చాలా మంచి స్ట్రెచ్. మీ హ్యామ్స్ట్రింగ్స్ని తర్వాత మీ బ్యాక్లో కొన్ని మసిల్స్ని ఫ్రీ చేస్తుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సేమ్ అలాగే ఫస్ట్ మిడిల్ పార్ట్కి వచ్చి మిడిల్ ఏరియాకి వచ్చి దాని తర్వాత స్లోగా ఇంకొక వైపు కూడా చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోలీ స్టాండ్ అప్. అయితే కొన్ని స్ట్రెచెస్కి మీరు కంపల్సరీ కొంచెం రెస్ట్ తీసుకోవడం మంచిది. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను చేసేస్తున్నాను. మీరు మాత్రం స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు ప్రతి స్ట్రెచ్కి కనీసం 5 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. తర్వాత సేమ్ ఇదే పొజిషన్ నుంచి గాడెస్ పోస్. సో స్లోగా మీరు దీన్నే సిమో స్ట్రెచ్ అని కూడా అంటారు. సో యాక్చువల్గా అయితే ఇది గాడ్ పోస్. మీరు ఇలా కిందికి వెళ్తే ఎంత వీలైతే అంత కిందికి వెళ్ళండి. మీ అడక్టర్ మసిల్స్, మీ ఇన్నర్ థైస్కి చాలా మంచి స్ట్రెచ్ ఇది. ఓకే, స్టే దే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ పోస్ట్ చేసేటప్పుడు మీకు సైడ్ యాంగిల్లో కూడా చూపిస్తున్నా. మీరు ఇలా బెండ్, ఇలా ముందుకు ఫార్వర్డ్ అవ్వద్దు అండ్ వెనక్కి అవ్వద్దు. ఎగ్జాక్ట్లీ మీ టోస్ని ఇలా బయట వైపు కొంచెం ఇలా కూర్చోవాలి. ఓకే, నెక్స్ట్. సో ఇలా స్టాండింగ్లో ఉండి నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మీ లెగ్స్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి మీ అందరికీ సూర్య నమస్కారాలు వచ్చుంటే మీకు ఇది చాలా ఐడియా ఉంటుంది. మీ హ్యాండ్స్ని ఇలా క్లోజ్ చేసి బ్రీత్ తీసుకుంటూ ఇలా పైకి చూస్తూ ఎంత వీలైతే అంత మీరు బెండ్ చేయాలి మీ బ్యాక్ని. ఓకే, మీకు సైడ్ యాంగిల్లో కూడా చూపిస్తాను. లెగ్స్ని క్లోజ్ చేసి ఉంచాలి. నమస్కార్ పోజ్ నుంచి బ్రీత్ తీసుకుంటూ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Come to normal. Deep inhale and exhale. తర్వాత ఇక్కడ బ్రీత్ తీసుకొని బాగా బ్రీత్ తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పై నుంచి రోల్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా నెక్స్ట్ పోజ్కి రావాలి. ఈ స్టాండింగ్ ఫార్వర్డ్ బెండింగ్ అంటారు. వీలైనంత వరకు బెండ్ చేయాలి. నీస్ బెండ్ చేయకూడదు. మీ ఫోర్ హెడ్ని మీ నీస్కి టచ్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly come back. సో నెక్స్ట్ మనం స్పెసిఫిక్గా చాలా ఇంపార్టెంట్ స్ట్రెచెస్ క్వాడ్రిసెప్స్కి, హ్యాండ్ స్ట్రింగ్స్కి కొన్ని ఉన్నాయి. సో అవి మనం ఫ్లోర్ మీద చేయాల్సి వస్తుంది. సో మీరు ఫస్ట్ ఇలా మీ టోస్ మీద ఈ పోజ్లో కూర్చోవాలి. దాని తర్వాత స్లోగా టేబుల్ టాప్ పొజిషన్కి వచ్చి నార్మల్ ప్లాంక్ పొజిషన్కి రావాలి. వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ రైట్ లెగ్తో స్టార్ట్ చేద్దాం. రైట్ లెగ్ని ఇలా ఫార్వర్డ్ మీ 2 హ్యాండ్స్కి మధ్యలో ఉంచాలి. తర్వాత మీ బ్యాక్ సైడ్ ఉన్న లెగ్ని ఇలా ఉంచండి. తర్వాత ఫస్ట్ మీరు మీ హిప్స్ని ముందుకు ఫార్వర్డ్ చేసి హ్యాండ్స్ని ఇలా క్లోజ్ చేసి బ్రీత్ తీసుకుంటూ ఇలా పైకి చూడాలి. ఇక్కడే హోల్డ్ చేయాలి. దీన్ని మనం హనుమాన్ స్ట్రెచ్ అని కూడా అంటాము. దీనివల్ల మీ క్వాడ్రిసెప్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. తర్వాత మీ లెగ్ని ఇలాగే ఉంచి ఈ లెగ్ని కొంచెం ముందుకు ఇలా ఫార్వర్డ్ చేసి ఇలా స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసి ఇప్పుడు మీరు వెనక్కి స్ట్రెచ్ చేయారు కదా, ఇప్పుడు మీరు ముందుకి బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయితే మీ హ్యామ్స్ట్రింగ్స్లో మంచి స్ట్రెచ్ ఏర్పడుతుంది. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10. సో స్లోగా మీరు లెగ్ని బ్యాక్ తీసుకెళ్ళిపోయేసి మళ్ళీ ప్లాంక్ పొజిషన్కి వచ్చేయాలి. ఇప్పుడు మనం సేమ్ ఈ 2 స్ట్రెచెస్ని లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కంపల్సరీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూనే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలా మంది బ్రీత్ ఎలా తీసుకోవాలో తెలియకపోవడం వల్ల బ్రీత్ ని హోల్డ్ చేసేస్తారు. దానివల్ల వాళ్ళకి క్రాంప్స్ వస్తాయి. ఒక్కసారి క్రాంప్స్ వస్తే మోస్ట్లీ మీకు 1 అవర్ నుంచి 1 డే వరకు పెయిన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో భయపడి చాలా మంది స్ట్రెచెస్ క్రాంప్స్ వస్తాయని చేయరు. మీరు ప్రాపర్గా ఇన్హీల్ అండ్ ఎక్సీల్ ఎలా చేయాలో నేర్చుకుంటే మీకు క్రాంప్స్ రావు. సో బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఏ స్ట్రెచింగ్ చేసినా కూడా మీరు పీక్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను బైసెప్ని ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను, ఓకే, బ్రీత్ని హోల్డ్ చేసి ఇలా స్ట్రెచ్ చేస్తే క్రాంప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలి, ఎప్పుడైతే మీరు మీ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే స్ట్రెచింగ్లో మీ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారో బ్రీత్ వదులుతూ ఇంక్రీజ్ చేయండి. అప్పుడు ఇంకా మంచిగా మీకు ఎలాంటి క్రాంప్ రాకుండా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, నేను మీకు ఇంకా నీట్గా వేరే వేరియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ కొన్ని ఉన్నాయి. సో మీరు ఇందాక గాడ్ పోజ్లో ఎలా అయితే మీ లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేశారో దూరంగా, అలాగే స్ట్రెచ్ చేయాలి. సో ఇది కొంచెం కష్టమైంది, మీరు స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. స్లోగా మీరు స్టాండింగ్ పొజిషన్ నుంచి మీ లెగ్స్ని స్ప్రెడ్ చేస్తూ మీ హ్యాండ్స్ని ఇలా కింద ఉంచి, కంపల్సరీ హ్యాండ్స్ని ఇలా కింద ఉంచి స్ట్రెచ్ చేయాలి. స్లోగా, చాలా జాగ్రత్తగా, ఎంత వీలైతే అంతవరకే. ఓకే, నాకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నేను ఈజీగా చేయగలుగుతున్నాను. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి కొన్ని మూమెంట్స్. బ్రీత్, స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ మనం ఇక్కడ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. మీరు బ్రీత్ ని మాత్రం హోల్డ్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ మోషన్. బ్రీత్ ఇన్, breathe out, increase the range of motion. Stay there. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly come back. Slowly come back. Slowly come back. తర్వాత సైడ్స్ కూడా. ఫస్ట్ మీరు మీ లెఫ్ట్ లెగ్ని మీ లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేయాలి. దాని తర్వాత రైట్ హ్యాండ్ని మనం బౌలింగ్ చేస్తాం కదా క్రికెట్ ఆడేటప్పుడు, అలా మనం పై నుంచి రోల్ చేసి హోల్డ్ చేయాలి. మన ఫోర్ హెడ్ ని నీస్ కి టచ్ చేసే విధంగా ట్రై చేయాలి. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అలాగే ఇటువైపు కూడా. ఫస్ట్ మీ రైట్ లెగ్ ని, బిగ్ టోని మీ రైట్ హ్యాండ్తో హోల్డ్ చేసి, ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తూ స్లోగా వెళ్ళి అలాగే హోల్డ్ చేసి స్లోగా బెండ్ అవుతూ మీ ఫోర్ హెడ్ని నీస్కి టచ్ చేయడానికి ట్రై చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్లోలీ కమ్ బ్యాక్. తర్వాత సో చాలా మంది ప్రతిరోజు స్ట్రెచెస్ చేసేటప్పుడు గ్లూట్స్ కి సంబంధించిన మసిల్స్ కి కరెక్ట్ గా ఎలా చేయాలో తెలియక మర్చిపోతారనమాట. ఓన్లీ గ్లూట్స్ మీకు ఫ్లెక్సిబుల్ గా ఉంటే మీరు ఎనీ లోయర్ బాడీ మూవ్మెంట్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా మీరు పోస్చర్ మెయింటైన్ చేయగలరు. సో ఇప్పుడు మనం గ్లూట్స్ కి సంబంధించి ప్రాపర్ స్ట్రెచ్ చూద్దాం. సో మీరు ఫస్ట్ మౌంటైన్ పోజ్ రావాలి. మౌంటైన్ పోజ్ నుంచి ఫస్ట్ మీరు మీ రైట్ లెగ్ని ఇలా స్ట్రైట్గా పైకి లిఫ్ట్ చేసి ఇలా మీ బాడీని ముందుకు పుష్ చేసి లెగ్ని ఫోల్డ్ చేసి స్లోగా బ్యాక్ సైడ్ ఉన్న లెగ్ని స్లోగా వెనక్కి ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి దాని తర్వాత మీ హ్యాండ్స్ని ఇలా పైకి అప్ చేసి బ్రీత్ తీసుకొని
బ్రీత్ వదులుతూ ఇలా ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి. స్టే దేర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇది మీ గ్లూట్స్ మసిల్స్ కి చాలా చాలా మంచి స్ట్రెచ్. తర్వాత బ్యాక్ టు ద నార్మల్. ఇప్పుడు సేమ్ యాక్టివిటీ, సేమ్ స్ట్రెచ్ మనం లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. ఫస్ట్ రైజ్ యువర్ లెగ్, దెన్ కమ్ లైక్ దిస్ అండ్ ఫోల్డ్ యువర్ లెగ్. అండ్ ఈ లెగ్ని కొంచెం క్లోజ్ చేసి స్ట్రైట్ చేస్తూ 2 హ్యాండ్స్ ఇలా పైకి రేస్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ కమ్ బ్యాక్. సో ఇలా వచ్చిన తర్వాత లాస్ట్ 2 స్ట్రెచెస్ అండి. సో బటర్ఫ్లై. సో ఇది మీ హిప్స్ని బాగా ఓపెన్ చేస్తుంది, అలాగే అడక్టర్స్కి కూడా చాలా మంచి స్ట్రెచ్. ఓకే, లాప్స్ 10 times. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇలా చేస్తే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. దాని తర్వాత మీరు స్లోగా మీ ఫింగర్స్తో మీ లెగ్స్ని ఇలా హోల్డ్ చేసి స్లోగా మీరు వన్ హ్యాండ్ని మీ నీస్ మీద తీసుకెళ్ళి మీరే పుష్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా సపోర్ట్ ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు. స్లోగా పుష్ చేసుకుంటూ మీ లెగ్స్ని ఫ్లోర్కి టచ్ చేయడానికి ట్రై చేయండి ఇలా. ఓకే, ఇక్కడ హోల్డ్ చేసి ఇలాగే హోల్డ్ చేసి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly come back to normal. సో ఆల్మోస్ట్ మనం అన్ని కంప్లీట్ చేసాం. సో పోస్టీరియర్ ఫేస్ని కంప్లీట్ చేసాం, యాంటీరియర్ ఫేస్ని కూడా కంప్లీట్ చేసాం. తర్వాత లాటరల్ ఫేస్. మీరు లెగ్ని ఫస్ట్ ఈ పొజిషన్ నుంచి ఇలా నీస్ మీద స్టాండింగ్ పొజిషన్లోకి వచ్చి ఒక లెగ్ని ఇలా సైడ్కి స్ట్రైట్గా ఉంచాలి. దాని తర్వాత ఏ లెగ్ మీద అయితే మీరు నించున్నారో ఆ వైపు ఉన్న హ్యాండ్ ఇలా పైకి తీసుకువెళ్ళి స్లోగా మీరు ఏ లెగ్ అయితే మనం స్ట్రెచ్ చేస్తున్నామో దాని వైపుకి స్లోగా ఇలా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్ బెండ్ అవ్వకూడదు, బ్యాక్వర్డ్ అవ్వకూడదు, ఎగ్జాక్ట్లీ సైడే అవ్వాలి. ఓకే, 1, 2, 3, 4. చాలా మంచి స్ట్రెచ్. 5, 6, 7, 8, 9, 10. తర్వాత సేమ్ అలాగే ఈ సైడ్ కూడా take deep breath while breathe out, bend side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly come back. సో ప్రతిరోజు స్ట్రెచెస్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ 2 మూమెంట్స్ చెప్తాను, ఇది కంపల్సరీగా చేయండి. ఫస్ట్ ఇలా మీరు మీ బ్యాక్ మీద పడుకోవాలి. తర్వాత స్లోగా మీ లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసి మీ లెగ్స్ని హగ్ చేసుకొని రోల్ చేయండి. మసాజ్ యువర్ స్పైన్ ఒక 5 times. రోల్. తర్వాత సైడ్ టు సైడ్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5. రిలాక్స్. అయిపోయిందండి. ఇలా మీరు ప్రతిరోజు వర్కౌట్ అయిపోయిన తర్వాత ఈ ఫుల్ బాడీకి సంబంధించిన స్ట్రెచెస్ చేస్తే మసిల్స్ మంచిగా రిపేర్ అవుతాయి. నెక్స్ట్ డే మీరు ఏ యాక్టివిటీ చేసినా కూడా
మళ్ళీ మీ బాడీని ఆ యాక్టివిటీకి తగ్గట్లుగా రెడీ చేస్తుంది. అంతేకాకుండా మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, మసిల్కి ఎప్పుడు సరైన రిలాక్సేషన్ ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా మీరు చాలా రిలాక్స్డ్ ఉంటారు. ఎందుకంటే మనం జిమ్ చేసేటప్పుడు చాలా అగ్రెసివ్గా చేస్తాం. అందరి గురించి చెప్పట్లేదు, కొందరు కొంచెం అగ్రెసివ్గా చేస్తారు. సో ఆ వెయిట్స్ చేసేటప్పుడు కొంచెం మన మసిల్స్ కూడా స్ట్రెస్ తీసుకుంటాయి. ఆ స్ట్రెస్ని మనం ఈ స్ట్రెచెస్ ద్వారా రిలీజ్ చేయొచ్చు. దాంతోపాటు మీరు వర్కౌట్స్ చేసేటప్పుడు కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయగలుగుతారు, కరెక్ట్ ఫ్లెక్సిబిలిటీని ఇంక్రీజ్ చేయడం వల్ల. కాబట్టి కంపల్సరీ మిస్ చేయకుండా ప్రతిరోజు ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు మీరు స్ట్రెచెస్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఫాలో మీ. అండ్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. అండ్ తొందరలో మేము ఇంట్లో ఉండే వాళ్ళకి అండ్ జిమ్ ఫెసిలిటీ లేని వాళ్ళకి, జిమ్ చేయడానికి టైం లేని వాళ్ళకి నేను మీకు హోమ్ వర్కౌట్స్ వీడియోస్ చేసి రిలీజ్ చేయబోతున్నాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మీకు కాన్ఫిడెన్స్గా మీ ముందుకి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి వర్కౌట్స్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. సో మనం ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఫుల్ బాడీకి సంబంధించిన స్ట్రెచెస్ని కవర్ చేసాం. సో వీడియో కొంచెం లెందీ అయింది. సో యాక్చువల్గా నేను ఇంకా ఫాస్ట్గా చేశానండి, ఎందుకంటే స్ట్రెచింగ్స్ కంపల్సరీ మనం చాలా పీస్ ఆఫ్ మైండ్తో చాలా ప్రశాంతంగా ఎక్కువ డ్యూరేషన్ చేయాల్సి వస్తుంది. సో మీరు ప్రతి స్ట్రెచ్ని 15 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. నేను నార్మల్గా 1 to 10 కౌంట్ చేశాను. మీరు కంపల్సరీ స్టాప్ వాచ్ లాంటివి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎంత కరెక్ట్గా మీరు ఎంత ఎక్కువ సమయం హోల్డ్ చేయగలరో అంత హోల్డ్ చేయండి. అండ్ బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు హోల్డ్ చేసిన సమయంలో బ్రీత్ని హోల్డ్ చేయొద్దు. మీరు స్ట్రెచ్ని ఇలా చేశారు అంటే స్లోగా ఇన్హిలేషన్ అండ్ ఎక్సలేషన్ ఉండాలి. అండ్ మీరు ఎనీ స్ట్రెచ్ రేంజ్ని మీరు ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ మీరు మీ రేంజ్ ఆఫ్ మోషన్ని మీ స్ట్రెచ్చింగ్లో ఇంక్రీజ్ చేయండి. బ్రీత్ని మాత్రం హోల్డ్ చేయొద్దు. ఒకవేళ కానీ మీరు హోల్డ్ చేశారంటే మీకు క్రాంప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.